తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రజని గారు. నమస్తే అండి. రజని గారు, ఈరోజు ఒక రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎలాగో జనసేన అధికార ప్రతినిధి ప్లస్ హైకోర్టులో అడ్వకేట్గా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి రాజకీయం ప్లస్ మీ వృత్తికి సంబంధించినటువంటి అంశాలు కూడా రెండింటిని మిళితం చేసి అడుగుతున్నాం. సో ఫస్ట్ మనం లిక్కర్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ వ్యవహారం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ అయిపోయింది, రెండోది వేస్తున్నారట. సెప్టెంబర్లో ఈ రెండింటికి కాకుండా ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఆల్రెడీ మీరు ఛార్జ్ షీట్ మొదటి చూసే దాదాపు 300 పేజీల పైనే ఉంది, అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఛార్జ్ షీట్లు అనే అంశం దగ్గరకు వచ్చినప్పుడు ఒక వివాదం అయితే వచ్చింది. ఇలా కాకుండా కొంచెం బ్రీఫ్గా ఏదో 1-2 అనేది వేసుకుంటూ పోకుండా ఫైనల్గా ఒకటే వేస్తే బాగుండేదేమో, ఇలా ఒకటి ఒక చోట ఇంకో సందర్భంలో మూడో సందర్భంలో అన్నప్పుడు చేస్తే వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, బెయిల్ ఈజీగా వస్తాయని చెప్పేసి ఒక వర్గం న్యాయవాదులను ఒక కొంతమంది అభిప్రాయాలు ఉన్న వాళ్ళు చెప్పారు. సో దాని మీద ఆ రోజుల్లో కొంత రచ్చ కూడా అయింది. సరే, ఆ విషయం పక్కన పెట్టి మొత్తానికి మళ్ళీ రెండో ఛార్జ్ షీట్, మూడో ఛార్జ్ షీట్ అంటూ కూడా వెళ్తున్నారట. సో ప్రతి ఛార్జ్ షీట్లోనూ సంచలన విషయాలు, కొత్త విషయాలు, కొత్త పేర్లు ఇవన్నీ రాబోతున్నాయట. ఇది ఈ కేసును ఎలా మలుపు తిప్పే అవకాశం ఉందని ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కూటమిలో భాగస్వాములు కాబట్టి మీరు కూడా వినే ఉంటారు, P4 మీద పాజిటివ్గా నెగిటివ్గా జరుగుతున్నటువంటి చర్చ. ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ డైరెక్షన్లో పెడుతుంది ఒక పక్క, లేదు దాని ఫలాలు కొంత ఆలస్యంగానే కనిపిస్తాయి, కంగారు పడొద్దు అని చెప్పేసి ఇంకో పక్క. సో ఇది కూటమికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందని ఒక రాజకీయవేత్తగా కూడా మీరు మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఫస్ట్ అడ్వకేట్గా ఈ లిక్కర్ కేసులో మొదటి ఛార్జ్ షీటు, రేపు రెండో ఛార్జ్ షీటు, ఈ వ్యవహారం ఏంటి, ఏం జరగబోతుందని మాట్లాడే ప్రయత్నించారు. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? 100% అండి. రెండు కూడా సొసైటీకి చాలా నీడ్ అనమాట. అంటే సొసైటీ తెలుసుకోవాలనుకుంటుంది ఈ ఛార్జ్ షీట్ వల్ల ఏం ఉపయోగం, ఈ P4 వల్ల ఏం ఉపయోగం, దీనివల్ల ఏమైనా తప్పించుకుంటారా, దీనివల్ల ఎవరికైనా లాభం ఉందా, ఇవన్నీ కూడా ప్రజల డౌట్స్ని మనం క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. మోరోవర్ ఫస్ట్ టాపిక్ మనం అనుకున్నట్టే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, మన తర్వాత ఇంకోటి. ఇలా ఎప్పుడెప్పుడు వస్తుందంటే యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఒక పెద్ద వ్యక్తిని పట్టుకున్నారు. ఇప్పుడు సపోజ్ ఎంతో మందిని పట్టుకున్నారు, మీరు చూస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాతే మెయిన్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కొంత కదిలింది. ఈ మెయిన్ ఛార్జ్ షీట్లో ధనుంజయ్ గారు, కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు ఒక లెక్క కొంత ఛార్జ్ షీట్ చేసి ఇంతవరకు ఉన్నారు, వీరి ద్వారా వీరున్నారు, ఫస్ట్ అంతవరకు ఉన్నారని రాసేసినారు. వీరు ఇన్వెస్టిగేషన్లో వీరి పేర్లు చెప్తున్నారు. ఓకే. సో మెయిన్ బేసిక్ ఛార్జ్ షీట్ అయిపోయింది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారితో అవుతుంది. తర్వాత డబ్బు దొరికింది కాబట్టి 11 కోట్ల క్యాష్ పలానా దగ్గర బియ్య బస్తాలు పక్కన చెప్పిన వాళ్ళు కానీ, తర్వాత ఎవరైతే మన మిల్కీ బ్యూటీ తమన్నా గారితో పక్కన తిరిగినప్పుడు వెంకటేష్ నాయుడు గారు కానీ, వీళ్ళందరూ ఇది ఇన్వాల్వ్ అయ్యాక మెయిన్ ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వచ్చింది. సో బేసిక్గా క్రైమ్ అనేది ఒక లెక్క, ఈడీ ఎంటర్ అవ్వడానికి డబ్బు వచ్చింది ఒక లెక్క. ఈ రెండు విడివిడి ఛార్జ్ షీట్. ఇక మెయిన్ ఛార్జ్ షీట్ సిబిఐ కూడా ఎంటర్ అయ్యేంత గొప్పగా ఉంటుంది. వన్స్ క్యాష్ దొరికింది కాబట్టి ఈడీ ఎంటర్ అయిపోతుంది. ఈడీ ఎంటర్ అయితే నెక్స్ట్ సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ ఎంటర్ అయితే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది. అది మీకంటే నాకంటే బాగా రాష్ట్ర ప్రజలకు తెలుసు. సిబిఐకి కేసు ఇచ్చేశారంటే రజనీ గారు మీకు తెలీదు, మళ్ళీ కేసు గంగలో కొట్టుకుపోయినట్టే, సముద్రంలోకి వెళ్ళిపోయినట్టే, ఇంకా మనం పట్టుకోలేము ఆ చేపల్ని అనేటటువంటి వాదన ఉంది. ఎందుకంటే సిబిఐ చేసిన కేసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, బకెట్లు రక్తాన్ని కడిగేసిన, గొడ్డలిపోటుని గుండెపోటు అని చెప్పిన సిఐ శంకరయ్య, కడిగిచ్చినటువంటి అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు, ఇవన్నీ చూస్తే ఆ కేసు ఇంతవరకు కొలిక్కి రాల సిబిఐ. ఒక పోలీసు వాడికి ఇచ్చినా చేసేస్తాడేమో అనిపించేంత డౌట్ వచ్చే పరిస్థితి. ఎందుకంటే కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్, ఎంత పెద్ద మర్డర్ కేసు అయినా మన ఆంధ్ర పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు చేయించేస్తుంటారు తొందరగా. ఇది కళ్ళకి కట్టినటువంటి చిత్రం. సినిమాలో చూపిస్తే ఇంత యథార్థంగా జరిగితే దీన్ని కనుక్కోవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందా అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు.
ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ అయితే ఇతనికి శత్రువులు ఎంతమంది ఉన్నారు, మిత్రులు ఎంతమంది ఉన్నారు, గతంలో ఏం చేసినాడు, ఆ మర్డర్ దగ్గర ప్లేస్ ఎంతమంది ఉంది, ఎన్ని వేల ముద్రలు, అసలు ఇవన్నీ కాదు సార్. మెయిన్ థింగ్ అసలు ఎక్కడన్నా ఒక దొంగతనం జరిగింది అనుకో ఇంట్లో, పోలీసు వాళ్ళు చెప్తారు అమ్మా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచండి, అది తీస్తే మాత్రం మీ మీద కేసులు కట్టేస్తాం అంటారు. ఒక ఇంట్లో దొంగతనం చేస్తే కొడుకు దొంగతనం చేసినాడు అనుకోండి, అవన్నీ కనిపిస్తాడు. అవన్నీ అంటే వాడి వేలు ముద్రలు పడకుండా ఉండడం కోసం. అప్పుడు ఇవన్నీ ఎవరు తీసినారే, ఈ దుప్పట్లో అంతా బంగారం చుట్టినారు, బంగారం డబ్బులు పోయిన అన్నారు, ఈ డౌట్ కలిసినాడు మా అబ్బాయి, ఈ అబ్బాయి సస్పెక్టెడ్, రబ్బాయి నువ్వు అంటారు. ఇది న్యాచురల్ ద పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఈ బేసిక్ పార్ట్లో నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? పిఏ కృష్ణారెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ, నువ్వు చదువుకున్నాడు ఒక అధికారివి అలా కడగచ్చా? సో అతనే ముద్దాయి, అతను 4 బిగితే 4 ముద్దాయిల పేర్లు చెప్తాడు, ఒరిజినల్ ముద్దాయి బయటకు వచ్చేస్తాడు. మామూలుగా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అంటే ఈ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ రజనీ గారు చెప్పినంత తేలిగ్గా, రాష్ట్ర ప్రజలకు తెలిసినంత తేలిగ్గా సిబిఐకి 5 ఏళ్ళు పడితే మీరు చెప్పండి రజనీ గారు, ఈ కేసు కూడా సిబిఐకి అప్ చెప్తే ఇంకా వీటి సంగతి ఏంటండి? సో ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసు చూశాక రాష్ట్ర ప్రజలకు సిబిఐ మీద నమ్మకం పోయిందండి. మీరు చూస్తే ఆయేషా మీరా గారు కూడా, వాళ్ళ అమ్మగారు కూడా ఆ డెడ్ బాడీని తవ్వి సిబిఐకి అప్పు చెప్పండి, మా బిడ్డకి ఇంకేదైనా న్యాయం దొరుకుతుందా అని ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రయాస ఆవిడ. మీకు తెలుసు మన చిన్నప్పుడు చూసుకున్న కేసు. పాపం సత్యంబాబు నిర్దోషం బయటకు వచ్చాడు కానీ ఒరిజినల్ దోషులు ఇంతవరకు పట్టుకోవాలి. ఒరిజినల్ దోషులు వీరేనని చెప్తున్నా సరే వారిని ఇన్వెస్టిగేషన్ చేయకుండా నన్నే పలుమార్లు అడుగుతున్నారేంటి సిబిఐ వాళ్ళు, నేను బాధితురాలనా నిందితురాలనా అని ఆవిడ ఎన్నో మార్లు వాపోయిన పరిస్థితి. అదే సిబిఐకి మళ్ళీ కేసు అప్పచెప్పేస్తే ఏమైపోతుంది? సిట్ అనుకోండి కొంచెం ధైర్యంగా ఎదుర్కొంటుంది, పెద్ద పెద్ద పైల్వాన్లను తెచ్చి లోపలేసింది అనేటటువంటి ఒక అనుమానం. సో ఇక్కడ బేసిక్ ఉన్న ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, ఎంత ఇన్ఫర్మేషన్ దొరికితే అంతవరకు, ఇప్పుడు దొరికినంత వరకు మూట కట్టి అక్కడ పెట్టేస్తారు చూడండి ఎవిడెన్స్. ఇప్పుడు బల్క్ దొరికింది అనుకోండి, అంత మూట కట్టి నీకు అవ్వదు కదా, కొంత లెక్క ఇంత లెక్క ఇంతమంది దొరికినారు సార్, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈడీ క్యాష్ దొరికింది, ఇదిగో ఇంతవరకు ఛార్జ్ షీట్ వేసినాను, ఇంకా వీళ్ళ ద్వారా మెయిన్ అక్యూజ్ని పట్టుకొని సో వాళ్ళతో మెయిన్ ఛార్జ్ షీట్ ఇంకా పర్మనెంట్ ఛార్జ్ షీట్. ఇప్పుడు ఒక ఛార్జ్ షీట్ అయిపోయింది, రెండో ఛార్జ్ షీట్ వేస్తారంట ఈ నెలలో. సెప్టెంబర్లో ఫైనల్గా మూడో ఛార్జ్ షీట్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇప్పుడు మొదటి ఛార్జ్ షీట్లోనే జగన్మోహన్ రెడ్డి పేరు పదే పదే ప్రస్తావనకు వచ్చింది, అనేక సందర్భాల్లో జగన్ పేరు ప్రస్తావనకైతే వచ్చింది. ఇప్పుడు దాంతోపాటు 42 నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా రివీల్ చేయకుండా జస్ట్ 42 వేసి ఖాళీగా పెట్టారు, అది ఎవరో మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ వేసే ఛార్జ్ షీట్లో కానివ్వండి లేదా తర్వాత దాంట్లో కానివ్వండి, ఇదిగో ఈయన అంతిమ లబ్ధిదారుడు, ఈయనకి ఇలా డబ్బు వచ్చింది, వీళ్ళందరూ ఈయన కోసమే పనిచేశారు, ఈయనకి ఇంత వాటా ఇచ్చి వాళ్ళు ఇంత డబ్బులు తీసేసుకున్నారని చెప్పేసి కంక్లూడ్ చేస్తారా? అంటే కేసు మీరు చూస్తున్నారు కదా ఇప్పటికి, ఆ పరిస్థితికి వచ్చిందా? ఎస్ ఫైనల్గా మనం ఇదిగో ఈ లిక్కర్ స్కామ్ని ఇలా చెప్పొచ్చు, ఇలా అర్థవంతంగా ముగించవచ్చు అని చెప్పేసి అనే పరిస్థితి వచ్చింది ఇప్పటికన్నా? సార్ ఇంకొక ఛార్జ్ షీట్ పెండింగ్ ఉంది, అంటే సెప్టెంబర్లో వస్తుందంటే నేనేమనుకుంటున్నానంటే క్లైమాక్స్ జరిగేది ఎండింగ్ సీన్లోనే కాబట్టి ఈ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఇంకా పూర్తిగా ప్రస్తావన వచ్చినా ఆయన దాకా రాకపోవచ్చు. ఓకే, సెప్టెంబర్ ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారుడు ఇతనే అని చెప్పొచ్చు. ఎందుకంటే వెంకటేష్ నాయుడు కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, అదే కసిరెడ్డి రాజు, అతను చెప్తేనే నేను డబ్బులు దాచినాను అన్నాడు. ఇతను ఈ కసిరెడ్డి అన్న అతను ఎవరు చెప్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇతను ఇంకా నోరు విప్పి, అసలు నా డబ్బే కాదు నాకు సంబంధమే లేదని ఉరుకుల పరుగుల మీద అఫిడవిట్ వేశాడు కదా కసిరెడ్డి. మరి దాన్ని ఎట్లా నిరూపిస్తారు వీళ్ళు? వీడియోగ్రఫీ అంటున్నారు, ఆడికి పంపించాలంటున్నారు, ఆర్బీఐ పంపించాలంటున్నారు, అదంతా నెంబర్లు రాయాలంటున్నారు, ఓ పెద్ద తతంగంలా ఉంది కదా. అవునండి, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దొంగ దొరికిన చివరి వరకు వారు చేసే పోరాటం నిజంగా వర్ణనాతీతం. అసలు అంటే ఎంత ఓటమి అనేది మనకు అర్థమవుతుండే ఎలక్షన్లో. ఇంకా కూడా వై నాట్ 175 అన్న చివరి వరకు, రేపు రిజల్ట్ వచ్చే వరకు కూడా వై నాట్ 175 అన్నాడు. ఎవరన్నా నేర్పించుకునేటప్పుడు పిల్లలకి నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, అదే కారణంతో వెళ్ళి ఢిల్లీలో కరోల్ బాగ్లో చదువుకో అంటారు చూడండి. వాడు అయినా అవ్వకపోయినా ముందు నేను ఐఏఎస్ అవ్వాలి అంటాడు చూడండి. అదే మాదిరిగా 175 అనే కలర్ ఇచ్చినాడు. ఇప్పుడు కూడా అందరూ ఒక మాట మీదే ఉంటున్నారు, మాకు సంబంధం లేదు. మీకు తెలుసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో డబ్బులు ఇటు నుంచి అటు మారుస్తున్నప్పుడు అతని పిఎన్ కూడా పట్టుకున్నారు. మనకి అక్కడ జగ్గైపేట కూడా క్యాష్ దొరికినాయి. ఆ క్యాష్ దొరికి ఎలక్షన్ అయిపోయిన సంవత్సరం తర్వాత అతను నా డబ్బులే నేను పలానా బంగారు షాప్ ఓపెన్ చేయడానికి, అక్కడ ఆ బంగారు షాప్ కొనుక్కోవడానికో ఆ బట్టల షాప్ కొనుక్కోవడానికో పంపించిన. ఈ డబ్బులు ఎక్కడంటే నేను లెక్క చెప్తాను, ఎందుకంటే నాకు దుబాయ్లో పలానా కంపెనీ షేర్లు రేట్ వస్తే అవి అమ్ముకున్నాను అని ఇప్పుడు చెప్తున్నాడు.
ఇప్పుడు ఎందుకు కొట్టావరంటే అప్పుడు చెప్పుకోకుండా ఒక గంట ఆలోచించి ఆధారాలు ఎదుర్కొని రీజన్స్ దొరికాక చెప్తారు ఎవడన్నా. సో కుక్కలు అంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కరు మొరిగినట్టుగా సంవత్సరం తర్వాత రికవరీకి పెట్టినప్పుడు పలానా కారణాలను మెన్షన్ చేసినాడు. సో డబ్బు మొత్తం చెవిరెడ్డి దగ్గర నుంచి ఇటు అటు మారుతుంది. అందుకనే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ఏరియాలో చెవిరెడ్డి తప్ప ఇంకెవరిని గెలవనివ్వరు. ఫస్ట్ టైం పులివర్తి నాని గారి ఎలక్షన్స్లో గెలవడం అనే మూమెంట్ మీకు తెలుసా? ఏరియా చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు గారికి ఎంత పట్టున్నప్పటికీ వీడు అరాచకం అవినీతి దొంగ ఓట్లను అప్పటికప్పుడు తెప్పించి మరి చెన్నై నుంచి తెప్పిస్తాడా, మరి ఎందుకు గెలుస్తాడో అతనే గెలుస్తాడు. అతనేమి అక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఫ్యాక్టరీలు పెట్టిన దాఖలాలు కూడా లేవు. మరి జనాలు ఎందుకు ఓట్లు వేస్తారో అర్థం కాదు. సో ఫస్ట్ టైం పులివర్తి నాని గారు గెలిచే మూమెంట్ వచ్చాక పద్మావతి మహిళా యూనివర్సిటీకి కూడా వెళ్ళిపోయి ఆ ఓట్ల దగ్గర బాక్సులు పగలు కొట్టే మూమెంట్ కూడా మీరు చూస్తున్నారు. ఆయన మీద దాడి చేసిన మూమెంట్, మనిషి చంపేస్తే బైలక్షన్ వచ్చింది, నేను లేపేస్తే నీకు వెనకాల ధైర్యంగా పోటీ చేసేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళ మిస్సెస్ చాలా గట్టి స్ట్రాంగ్ వాయిస్ ఆవిడ, భలే గట్టి పోరాటం చేసినారు. ఆ రోజు గన్మెన్ కాస్త అప్రమత్తంగా ఉండబట్టి బతికిపోయాడు. ఎంత గాయం అయిందండి పాపం. సో అటువంటి పరిస్థితి అండి. సో ఒకటి పరిపాలన అనేది సుపరిపాలన అభివృద్ధి పదంలో తీసుకెళ్లేవాళ్ళు. భయభ్రాంతుల్లాగా చేస్తూ పావలా పథకాలు లాగా ఏదో పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టుగా పథకాలు ఇస్తూ జనాల్ని కొంచెం పథకాల కోసం పాపం ఆశపడే వాళ్ళని. ఎందుకంటే జనం ఒకటి సార్, మనం ఆశ చూపిస్తే ఆశపడతారు, భయపెడితే భయపడతారు. ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులని పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్లో ఏదైతే నీ కేసు వాళ్ళే ఓడిచ్చారు అలాంటి వాళ్ళ కోసం ఎందుకు కష్టపడ్డా అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, పాపం వాళ్ళు భయపెడితే భయపడతారు, డబ్బాస్ చూపిస్తే ఆశపడతారు. అది వాళ్ళ జీవితాలు ఏముంది, వాళ్ళ గురించి మనం బాధపడకూడదు, మన పోరాటం ఆగకూడదు. సో అంతిమ లబ్ధిదారుల వరకు వెళ్ళడానికి ఇంకాస్త టైం ఉందంటారు. ఫైనల్ ఛార్జ్ షీట్ వరకు అవకాశం ఉందంటారు సార్. చివరి వరకు వాళ్ళ లిక్కర్లో స్కామే జరగలేదు అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత లిక్కర్కి సంబంధించి మేమెప్పుడు ఏ లిక్కర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది లేదు, ఏ లిక్కర్ కంపెనీని తీసుకొచ్చింది లేదు. కాంగ్రెస్ టైంలో వచ్చింది, చంద్రబాబు గారి టైంలో అంటే డిస్టిలరీస్ వేటికి వీళ్ళు స్పాన్సర్షిప్ ఇవ్వలేదు అనేది ఒక కాన్సెప్ట్. అసలు స్కామే లేదు, ఆ పాలసీలో ఫ్రాడ్ ఏముంది, అసలు ఆ పాలసీలో తప్పే లేదన్న మిథున్ రెడ్డి. సో వీళ్ళు ఇదే ధోరణితో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎంత వెళ్ళినా కోట్లు దేశాలు దాటిచ్చారని మీరు నేనో కాదు చెప్పింది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. అతను వాళ్ళ వైసీపీ నుంచి వచ్చిన 3,000 కోట్లకు బంగారం కొన్నారు. బంగారం షాపులు ఒత్తగా ఉంటారా? అవును, ఈ మధ్య మిల్కీ బ్యూటీ తమన్నా గారు కూడా 2-3 గోల్డ్ షాపులు ఓపెన్ చేసినారు. ఏదో వైట్ అండ్ బ్యూటీనో ఏదో గోల్డ్ షాపులు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి కొంటున్నారు? అసలు ఈవిడ చార్టెడ్ ఫ్లైట్లో ఇతను వెళ్ళాడా, అతను చార్టెడ్ ఫ్లైట్లో ఆవిడ వెళ్ళారా? ఇప్పుడు తీగలాగాక డొంక కదలకు తప్పదు కదండి ఖచ్చితంగా. సో ఎవరు అంతిమ లబ్ధిదారులు ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ ఎవరెవరిని వాడతారు? ఏ రాజకీయ నాయకుడైనా సినిమా హీరోయిల్ని పాపం హీరోయిన్లను ఇబ్బంది పెట్టడం సర్వసాధారణం. వాళ్ళని బెదిరిస్తారా, భయపెడతారా? గతంలో జగన్ రెడ్డి గారి మీద కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, మీ న్యూస్లో కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోయిన్లు ఇబ్బంది పెట్టేవాడు, బలవంతంగా తీసుకెళ్ళవాడు, ఆరోపణలు మనం ఎవరో చెప్పిందే కదా చెప్పుకునేది. సో ఇటువంటి ఎలిగేషన్స్ ఉండే. ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు మీకు తెలుసో లేదు, అతను మన ఒంగోలులో పోటీ చేసినాడు ఎంపీ అభ్యర్థిగా, డమ్మీ క్యాండిడేట్గా. అతని శాలరీ 40,000 అని మెన్షన్ చేశాడు. పర్ యానం ఒక 4 lakhs 5 lakhs అంతా రాసినాడు. ఒక 4-5 లక్షలు శాలరీ గల్లోడు చార్టెడ్ ఫ్లైట్లో తమ్మన్నాను పెట్టుకొని లేకపోతే అదిరిపోయే కళ్ళజోడు పెట్టుకొని ఆ మాదిరిగా నడుచుకుంటూ, లేకపోతే అతను విలాస జీవితం, లేకపోతే అతను చేసిన దొంగ పని మళ్ళీ వీడియో తీసి చూపించడం, డబ్బులు ఇక్కడ ఉన్నాయి, ఇంత ఉన్నాయి, ఇన్ని కట్టలు ఉన్నాయి, అంతే కదా. ఇవన్నీ చేయడం చాలా దారుణమైన పనులు. అతనికి చాలా కంపెనీలు ఉన్నాయి. కల్వకుట్ల కవిత గారితో కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఫోటో బయటకు వచ్చింది. ఫోటో కాదు సార్, ఇతనికి కొన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి, బాంబేకి రిలేటెడ్ సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. అవన్నీ ఇతను వెంకటేష్ నాయుడు భార్య పేరుతోనూ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతోనూ ఉండేవి. సో వాటికి కవిత గారికి సంబంధం అనుకోండి. మరి ఢిల్లీ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు ఇతను ఎందుకు ఆపినారు ప్రబుద్ధుడిని? వీళ్ళందరూ గౌరవ జగన్ రెడ్డి గారు అండలేకుండానే చేస్తారా? అంతిమ లబ్ధిదారుడి పేరు ప్రస్తావన 2-3 చాట్లు వచ్చినా పూర్తిగా ఇతనేననేది రాలేదు. మిథున్ రెడ్డి అన్న నోరు విప్పుతాడంటే ఎవరు నోరు విప్పట్లా, అందరూ ఒకే టెక్నికల్ ఆధారాలతో నోరు విప్పేలా చేయాలేమో. మరి అసలు ఒకళ్ళు చేయాల్సిన పని లేదు సార్. ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం రాసినామా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తోనే కదా మనం పట్టుకునింది. ఆ రోజు ఆ ఇంట్లో మీరున్నారు, ఇదిగో మీ ఫోన్ లొకేషన్, అదే కదా వీళ్ళందరినీ లోపలేసింది. లేకపోతే నేనెక్కడో ప్రచారంలో ఉన్నా, నేనెక్కడో 6 వచ్చా, నాకేం తెలుసు అని అందరితో మాట దాటేసిన వాళ్ళే. ఇప్పుడు కేసు రీఇన్వెస్టిగేషన్ అని అంటుంటే రంగయ్య చచ్చిపోయాడు, జగన్ గారి కార్ డ్రైవర్ చచ్చిపోయాడు, అన్నిటికీ ఆయువు పట్టు లాంటి ఏదైతే భారతి గారి తండ్రి చనిపోయాడు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్
అంటే ఏదో అంటారు సార్ రెడ్ వచ్చి మొదలు అన్నట్టుగా, మళ్ళీ మొదలుకెత్తండి కోడికత్తి కేసులాగా మళ్ళీ లోతైన దర్యాప్తు చేయమంటాడు. ఎంత లోతైన దర్యాప్తు చేయాలయ్యా బాబు, నీకు ఎంత లోతు గాయం దిగింది ఇంతవరకు నువ్వే వచ్చి చెప్పలేదు. సో ఇట్లా జగన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పుడు అజ్ఞాతంగానే ఉంటాడు. అతన్ని తెర మీదకి తీసుకొస్తే అదే మా ఆఖరి రోజు అని కసిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్లో కూడా ఇచ్చారు, అంతిమ లబ్ధిదారి పేరు చెప్తే అదే మా ఆఖరి రోజు అని. మరి ఇప్పటికైనా సెకండ్లో వచ్చిద్దా థర్డ్లో వచ్చిద్దా అంటే ఈ మధ్య లోకేష్ గారిని అడిగినప్పుడు చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుందండి, మనం ఏం చేస్తాం, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు, మేమేమి చేయమని చెప్పింది కాదు కదా, మేము చెప్తే చేసింది ఏం కాదు కదా. సో అనే దాంట్లో ఆయన ఒక క్లారిటీ ఇచ్చినారు. సో అదే క్లారిటీ వాళ్ళు ఒకవేళ దాంట్లో దీంట్లో వస్తుందంటే చూసారా గవర్నమెంట్ కక్ష చేస్తుంది అంటారు. సో ఖచ్చితంగా కొంత అరెస్ట్ మూమెంట్ అనేది నాకు అనిపిస్తుంది, కానీ ఆయన అరెస్ట్ చేయడం అంటే అసలు అది సెకండ్లో అవుతుందా, పర్మనెంట్ ఛార్జ్షీట్లో అతని పేరు వస్తుందా? ఎందుకంటే మిథున్ రెడ్డి గారు అయిపోగానే ఈ మంత్ ఎండింగ్ అయిపోతారు అన్నారు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్ మనం స్టోరీ, వినాయకుడి పెళ్లి రేపే అన్నట్టుగా. జూన్ నుంచి ఈ 10 రోజుల్లో అరెస్ట్ ఉంది, ఈ 15 రోజులు, ఈ 90 రోజులు పూర్తి అయిపోయింది కదా వీళ్ళది. ఇప్పుడు బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్టయితే అసలు వీళ్ళకి దొరికే అవకాశం మనకు కనిపిస్తోందా సార్? బెయిల్ పెద్ద పెద్ద పైల్వాన్లు వేసుకుంటే 100% బెయిల్ వస్తుంది సార్. ముకుల్ రోహిత్కి గారు ఆయన మరి వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందిగా, సామర్థ్యం ఉంది. ముకుల్ రోహిత్ గారు అమరావతి రాజధాని రైతుల కేసు మీద వస్తే ఒక ట్రిప్కి 5 కోట్లు తీసుకున్నారు. మా ప్రజాధనాన్ని మా అమరావతికి విరుద్ధంగా వాడేసినాడు. అదే అడ్వకేట్ గారిని కబురు చేస్తే వస్తారు, అవునండి జగన్ గారి టైంలో డిస్ట్రిబ్యూట్ చేయాలా, జగన్ గారి సంతకం లేదు, లేకపోతే జగన్ గారికి సంబంధం లేదు, దీంట్లో దొరికిన డబ్బు జగన్ గారికి తెలియదు, వాడు ఎవడో చెప్పాడని మా జగన్ గారి పేరు చెప్తారండి. వాళ్ళు చెప్తారేమో 12 మంది అరెస్ట్ అయిన 15 మందిలో పేరు ఆ జగన్ గారేనండి అంటారు. వాళ్ళు చెప్తే విని రాసేసుకుంటే ఎట్లా? మీ దగ్గర ఎవిడెంట్ రిపోర్ట్ ఉంది, ఏ డబ్బు దేశాలు మళ్ళీ ఆ డబ్బు జగన్ గారి తినడానికి ఆధారం ఏంటి? ఇప్పుడు 11 కోట్లకు దొరికినా ఎవరు వాళ్ళు నాది కాదంటే రేపు 3000 కోట్లు దొరికినా అవి నాకేం సంబంధం? మీరు కావాలని 3000 కోట్లు తెచ్చిరికి ఇచ్చినారు అంటాడు. అసలు ఈయన అమరావతిని ఉద్ధరించడం చేత కదా, కానీ ఈయన డొల్ల కంపెనీల నుంచి లేకపోతే లిక్కర్ స్కామ్లో పెట్టిన డబ్బులతో పక్క దేశాలు ఉద్ధరణ అయిపోయినాయి. సౌత్ ఆఫ్రికాలో ఎన్నో కంపెనీలు పెట్టేశాడు, కొలంబియాలో కంపెనీ పెట్టాడు. అదే రకంగా యుఎస్కి సంబంధించి కొన్ని ప్రమోటెడ్ వాటిలో ఇతని పాత్ర ఉంది. కొన్ని ప్రోడక్ట్స్ ఇతని వల్లే తయారవుతున్నాయి, వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు చదువుకని. అదే రకంగా ప్రత్యేక దీవికి వెళ్ళి కలిసి వచ్చారు A1 A2 గారు, అంటే విజయసాయిరెడ్డి గారు జగన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలోనే. సో డబ్బు అక్కడ దాచినారా, అక్కడ కంపెనీలు పెట్టినారా? అంతా ఆ దేశాన్ని ఉద్ధరించే బదులు అమరావతి మీద పెట్టుబడి పెట్టి అమరావతిని డెవలప్ చేయండి నాకు చేత కదన్నావే. మరి దేశాలు దాటిచ్చి ఇక్కడ కరెన్సీని ఆ కరెన్సీలో మార్చి, అదేదో మొన్న మధ్య ఒక మూవీ వచ్చింది సార్, ఈ డబ్బును ఆ డబ్బుగా మార్చి అక్కడ కంపెనీ పెట్టడానికి లక్కీ భాస్కర్ చూస్తున్నారు కదా, అసలు ఎంత దారుణం. అదే రకంగా కుబేరా ఒక భిక్షాటన చేసేవాడి అకౌంట్లో డబ్బులు వేసి ఈ డబ్బులన్నీ అతనికి వచ్చినాయి. మీరు చూస్తే మన లిక్కర్ స్కామ్లో కూడా ఒక షాప్కి సంబంధించిన మేనేజర్ అకౌంట్లో కోట్లు దొరికినాయి. ఆ జీతం మొత్తం జల్లెడేసి ఐటీ రిటర్న్స్ పోయినా ఎంత వస్తుందండి? అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పేరుకి ఇది కొని అకౌంట్లో 10 కోట్లు ఉంచుకొని, అకౌంట్లో 20 కోట్లు ఉంచుకొని, నీ పేరుతో ఆ కంపెనీ కొను, మీ ఆవిడ పేరుతో ఇది కొను అంటూ కొంతమంది బినామీలు పెడతారు. తేడా వచ్చిన రోజు ఆ బినామీ దగ్గర నుంచి వీళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ రాసేసుకొని ఆ బినామీలు లేపేస్తారు. ఇప్పుడు కుబేరా సినిమాలు అదే కదా చూసాం. అంటే వీళ్ళని చూసి సినిమాలు తీస్తారా, సినిమాలు చూసి వీళ్ళు మాడతారా కూడా తెలియదు. సో మోరోవర్ ఇక్కడ 3rd ఛార్జ్ షీట్ వరకు జగన్ దొరుకుతాడా లేదా అనేది, జగన్ గారు దొరుకుతాడా లేదా అనేది డౌట్. సో 2nd ఛార్జ్ షీట్కి అరెస్ట్ అయ్యే మూమెంట్ ఉంటే మిథున్ రెడ్డి బెయిల్ కోసం కంగారు పడ్డారు. మీరు చూసినారు, హైకోర్టులో రిజెక్ట్ అయింది, సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయింది. ఎందుకే నువ్వు కంగారు పడతాం? లేదండి నా పేరు ఖచ్చితంగా వచ్చింది, నన్ను పిలుస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పినాడు. అతనికి తెలుసు. మరి ఇతనికి కూడా తెలుసు కదా అరెస్ట్ అవుతాడని. ఇతను స్టిల్ ఇంతవరకు ఎందుకు అడ్వకేట్ని పెట్టుకోవాలి, ఎందుకని బెయిల్ వేసుకోలేదు? నీకు 17 years సబ్ క్లాజ్ అని గవర్నర్ గారి దగ్గర కూడా అబ్లిక్ పెట్టినారు. మీరు వెళ్ళి గవర్నర్ని కూడా కలిసినారు. ఏమని కలిసినారు? గవర్నర్ గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కూటమి అని నన్ను అడిగినారు. అప్పుడు గవర్నర్ ఏం చెప్పాడు? డబ్బు దొరకని ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా, డబ్బు అన్ని చూస్తున్నారులే, వాళ్ళు మీలాగా చేయరు, ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు, ప్రజలకి పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలి కదా, అకౌంటబిలిటీ ఉంటుంది కదా అని చెప్పుంటారేమో. అందుకనే గవర్నర్ని కలిసిన నెక్స్ట్ డే 11 కోట్లు దొరికినాయి. 11 కోట్లు దొరికిన వెంటనే నెక్స్ట్ డే ఈయన అరెస్ట్ అయిపోతారేమో అనుకున్నా నేను. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వలేదు. సో 2nd ఛార్జ్ షీట్లో వస్తుందా, 3rd ఛార్జ్ షీట్లో వస్తుందా? ఈ పట్టుకున్నవాడు కూడా అతనంతటి అతను చెప్పాడు. ఈ పోలీసు వాళ్ళు వెళ్ళేం వెతికి పట్టుకోలే, సిట్ వాళ్ళు. అతను ఎయిర్పోర్ట్లో దొరికి ఇదిగోండి ఇక్కడ వీడియోలు, ఇదిగోండి డబ్బు, ఇదిగోండి ఇక్కడ అని చెప్పారు. వీళ్ళు వెళ్ళి బియ్యపు మూటలో డబ్బులు తీసుకొని వచ్చి ఇదిగోండి డబ్బు అని చెప్పారు. సో వాళ్ళంతా వాళ్ళే దొరుకుతున్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా అరెస్ట్ అవ్వాలని ఉర్రూతులుతున్నారు. కానీ చంద్రబాబు గారు తెలుసు, ఇతని నక్క వినయాలు తెలుసు, ఇతని శకుని పాచికలు తెలుసు. కాబట్టి వాళ్ళు తచ్చుచ్చా పడక అరెస్ట్ చేయాల్సి వచ్చిన రోజు చేస్తారు, అట్లా ఉండు అంటే. ఎందుకంటే కూటమి
అదేందో రెడ్ బుక్ అంటారు చూడండి, ఆ మాదిరిగా కాదు, తప్పు చేసినోడికే శిక్ష పడుతుంది, ప్రతిదీ ఆధారపూర్వకంగా ఉంటుందనే మెసేజ్ అయితే అందిస్తున్నారు. కానీ ఎంత మిస్యూటిలైజ్ చేసినా పబ్లిక్ మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. ఒకళ్ళ సాక్షిలో ఎంత మెసేజ్ రాంగ్గా పెట్టించినా సమయానికి జరిగిపోతూ ఉంటాయి అన్ని. అందుకనే చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుందనే సినిమా డైలాగ్ కంటే మన రాజకీయ నాయకులు బాగా రియల్ లైఫ్లో వాడేస్తుంటారు. అదే చెప్పినారు లోకేష్ గారు కూడా ఢిల్లీలో, ఏంటి సార్ ఇక్కడ అందరు ఇక్కడ దాకా వచ్చినారు, ఢిల్లీకి జగన్ గారు అరెస్ట్ ఉంటుందా? జగన్ గారు అరెస్ట్ ఏముందా మాకేం తెలుసు, ఒకళ్ళ చట్టంలో తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది, మాకేం సంబంధం. ఎక్కడ దాంట్లో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ గారిని అరెస్ట్ చేయలే, ఢిల్లీ వాళ్ళని ఇక్కడ ఆడబిడ్డని అరెస్ట్ చేయలే. అవును అవును. సో మోర్ ఓవర్ అది కూడా అలాగే ఉంటుంది, మాకేముంటుంది సంబంధం అనే ఒక మెసేజ్ అనేది సొసైటీకి అందించినారు పబ్లిక్కి ఖచ్చితంగా. సో అట్లా ప్రజలకు ఒకటండి. నెక్స్ట్ మనం అనుకున్నటువంటి P4. సో ఈ P4 ద్వారా పబ్లిక్ ఒక మెసేజ్ ఇస్తున్నారు ఏంటంటే మనం తినడమే కాదు పక్కన వాళ్ళకు కూడా పెట్టాలి. ఇది ఇప్పటికిప్పుడు రాదండి. ఇప్పుడు అనుకోవచ్చు P4 సక్సెస్ అవ్వదని. P4 అంటే ఒక కొత్త అలవాటుని జనాల్లో తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు. మనకు మనమే ఎదిగితే కొంతమందే ధనికులు ఉన్నారు, మిగతా వాళ్ళు అట్టడుగు వాళ్ళు అంతే ఉన్నారు. సో వాళ్ళలో మార్పు రావాలంటే మనం అంతంత ట్యాక్సులు కట్టి డబ్బులు వెనకేసే బదులు మనం ఒక 10 కుటుంబాలని, ఆ కుటుంబంలో ఉండే సమస్యల్ని ఇవి మనం దత్త తీసుకొని వాటిని సాల్వ్ చేయొచ్చు కదా. సో ఆ కుటుంబంలో ఒక మెరిట్ పిల్లోడు ఉన్నాడు, 10th క్లాస్ హై మెరిట్ వచ్చింది, బట్ చదువుకోలేకపోతున్నాడు, ఇతను ఆ బిడ్డని చదివించవచ్చు కదా. మంచి అనేది పెంచండి, మంచి అనేది పంచండి అనేది P4 కాన్సెప్ట్. పేదరికంతో ఉన్నవాడిని కూడా ధనికవంతుడితో సమానంగా, ఇప్పుడు అదే పిల్లోడిని మంచి కాలేజ్లో చదివితే వాడు మంచి జాబ్ కొడతాడు. తర్వాత ఇప్పుడు P4 అనేది ఎప్పుడు ఉపయోగం అంటేనండి, ఎంతమంది వాళ్ళ ఇంట్లో పిల్లలు బీటెక్ అయిపోయి ఉన్నారో, డిగ్రీ అయిపోయిన పిల్లలు ఉన్నారో, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి మనకి, అమరావతి అంతా సాఫ్ట్వేర్ కంపెనీలు, సింగపూర్ కంపెనీలు ఇవన్నీ కూడా. సో అప్పుడు ఆ కంపెనీలో రిక్వైర్మెంట్కి ఎంప్లాయ్మెంట్కి ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంట్లకు సరిపోతుంది. P4లో నేను ఒక 10 కుటుంబాలు తీసుకున్నానండి. ఒక కుటుంబంలో బిడ్డ భలే కష్టపడ్డాడు, ఆ తల్లికి పాపం కిడ్నీ లేదు, ఇక్కడ డయాలసిస్ జరుగుతుంది, ఆ బిడ్డ ఎక్కడో యూఎస్లో ఉన్నాడు. ఇప్పుడు మాకు తెలిసిన కుటుంబాలు కూడా ఎక్కడో యూఎస్లో ఉన్నాడు, అక్కడ సరైన ఎంప్లాయ్మెంట్ లేదు, మన కంపెనీలో మంచి రిక్వైర్మెంట్ ఇస్తే ఆ కుటుంబానికి నేను సహాయం చేసిన వాడిని అవుతాను అని ఈ P4 ఓనరు ఈ P4లో దత్త తీసుకున్న వ్యక్తి గురించి, ఎందుకంటే ఆ దత్త తీసుకున్న వ్యక్తికి ఈ కంపెనీ గురించి టెక్నాలజీ గురించి తెలియదు, కానీ దత్త తీసుకున్న వ్యక్తి ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అయి ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు, మళ్ళీ చదువుకున్నాడు అయి ఉంటాడు. అతను ఈ మిగతా వాళ్ళని ఇదిగో మీ అమ్మాయిని పలానా కంపెనీ ఉంది, TCSలో ఎంప్లాయ్మెంట్ ఉందంట, మీరు అక్కడికి వెళ్ళండి, నేను అక్కడ హెచ్ఆర్కి మాట్లాడాను, మా అమ్మాయి చాలా మెరిట్, ఇంటర్వ్యూలో కొట్టేస్తుంది ఛాన్స్, ఇట్లా డబ్బున్నవాడు మిగతా వాళ్ళని కూడా ఆ స్థాయిలోకి తీసుకురావాలనే ఒక మంచి సదుద్దేశంతో P4 కాన్సెప్ట్. కొంతమందికి ఆధార్ కార్డు రెన్యూల్ అవ్వలేదనో, మిస్టేక్స్ ఉన్నాయనో, ఇవి కూడా సచివాలయంకి వెళ్తే చేస్తుంటారు. సో కొంత వాటి గురించి కూడా అవగాహన లేని వాళ్ళకి మీకు ఏమేమి సమస్యలో నేను చూస్తానమ్మా, మీ 10 కుటుంబాలను ఆదిపూచి మీరు బాగుండండి, మీకు ఏదైనా ఇబ్బంది అయినా కొంత సీఎం రిలీఫ్ ఫండ్లు ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్లై చేసుకోవడం తెలియదు, కొంత సెంట్రల్ నుంచి లోన్స్ వస్తుంటాయి, ఇవి కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. అంటే మనకి మనమే ఎదగడం కాదు, మనతో పాటు సమాజాన్ని కూడా ఎదగనివ్వాలి, ఎదిగే అవకాశాలు మనకు కల్పించాలి. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ P4. ఇప్పటికిప్పుడు నేను ఇంట్లో ఏం బట్టలేసుకున్నానా, నేను ఇంట్లో ఏం తిన్నానా, నా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆలోచించే ప్రజల్లో కొంత టైం పట్టొచ్చు, కానీ మార్పు బిగిన్ అవుతుంది. మార్పు కోరుకోవడానికి మంచి అంకురం ఇది. ఈ 10 మందిని దత్త తీసుకున్న వాళ్ళే వచ్చి అడుగుతారు, సార్ మీరు మా పేర్లు మీ కింద ఉన్నాయి సార్, మా పిల్లగాడు ఇలా ఇబ్బంది పడుతున్నా, అవునా అమ్మ అని మాట్లాడదాంలే అంటాడు. ఇవాళ విసుక్కుంటాడు, రేపు విసుక్కుంటాడో, ఇదేం గోలా అనుకుంటాడో, ఎల్లుండి వాళ్ళు పదే నీ దగ్గరికే వచ్చి అడుగుతున్నారంటే వాళ్ళకి ఇంత ప్రపంచంలో నువ్వే ఒక్కడవే కదా తెలుసు. సరేలే మా చేసి పెడదాంలే, భలే వాళ్ళు ఇప్పుడు 3 సార్లు తిరిగినట్టున్నారు, మీరు ఎట్టున్నాను నేను చేసి పెడతాను, నేను కనుక్కుంటాను సెక్రటేరియట్లో, మీరు పెట్టారా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టండి, మీ అబ్బాయి చదువుకుంటాడా, ఈ కాన్సెప్ట్లో మీ అబ్బాయికి లోన్ అడగచ్చు ఎడ్యుకేషన్ లోను, అలా పెట్టండి అని ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళని సపోర్ట్ చేయడం. అది స్కూల్ టీచర్లు అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, కంపెనీల ఓనర్లు అవ్వచ్చు, అలాంటి లాయర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, వాళ్ళ పేషెంట్స్ని దత్తత తీసుకోవచ్చు. అది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇది ఇంత గొప్ప కాన్సెప్ట్ ఎక్కడో పెద్ద పెద్ద దేశాల్లో అక్కడ ఉండేది జనాల్లో తీసుకెళ్దామని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇమీడియట్గా సక్సెస్ అయిపోతుందని నేను చెప్పను, కానీ జనాల్లోకి వెళ్తే మాత్రం మార్పు బిగిన్ అవుతుంది. ఇప్పుడు 10 మార్లు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు, అమ్మ ఒక 100 రూపాయలు పెంచండి, ఒక 500 రూపాయలు ఇవ్వండి, మా అబ్బాయికి బాగాలేదు ఒక 200 రూపాయలు, నిన్నే కదా అడుగుతారు, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే వాళ్ళకి సోర్స్ కాబట్టి. ఈ 10 మంది పని వాళ్ళు కూడా
ఈ 10 మంది నీ కింద పని చేసే వాళ్ళు కూడా, ఈ 10 మంది నిన్ను అర్థించే వాళ్ళు కూడా నువ్వే సోర్స్ అవుతావు. ఖచ్చితంగా. అమ్మాయికి ఏదన్నా చూడండి సార్, పాపం అమ్మాయి ఉంటే మాకు కొంచెం ఫ్యామిలీ బాగుపడుతుంది, అమ్మాయి భర్తను వదిలేసింది, పాపం వాడేమో ఇలా ఇబ్బంది పెడుతున్నాండి, ఏం అక్కర్లేదమ్మా పలానా కంప్లైంట్ ఇవ్వండి చాలు, అమ్మా నువ్వు ఒంటరి మహిళకు అప్లై చేయి, నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి, లేకపోతే నువ్వు వాడిని ఇలా కౌన్సిలింగ్ పంపించు, లేకపోతే నువ్వు ఈలోపు అంగన్వాడీ దాంట్లో జాయిన్ అవ్వు. ఇలా గైడెన్స్ ఇచ్చేటటువంటి తండ్రి సమానమైనటువంటి కాన్సెప్ట్ P4. సో వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి, జనాల్లో ఖచ్చితంగా వెళ్తుంది, వెళ్ళాలి. దీనివల్ల అట్టడుగు బిలో పావర్టీ లైన్ని కాస్త పైకి పెట్టి ధనికులకి పేదరికలకి మధ్య వ్యత్యాసం లేకుండా చేయాలనేటటువంటి బాబు గారి ప్రయత్నం అనేది వర్ణనాతీతం. ఎడ్యుకేటర్స్ మీద నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళ ప్రచారాన్ని మరి ధీటుగా ఎదుర్కోవాలంటే, అంటే బలవంతం చేస్తున్నారు, బలవంతంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. అఫ్కోర్స్ అది 100% నిజం కాకపోవచ్చు, 100% అబద్ధం కాకపోవచ్చు, కొంత ఉండొచ్చేమో. మరి దీన్ని ఎట్లా, ఈ బాలారిష్టాలను ఎట్లా ఎదుర్కోవాలంటారు? సార్ వాళ్ళకి తెలియనప్పుడు ఇలాగే అనుకుంటారు, మేము స్కూల్లో కాలేజ్ నుంచి అయిపోగానే ఎంప్లాయ్మెంట్ చేయించుకుంటే అక్కడికి వెళ్ళి నుంచొని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు చేయించుకుంటాం, వాళ్ళేమి ఇస్తారు ఉద్యోగాలు అని అనుకునేవాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళి తిరిగి వాళ్ళతో మాట్లాడి ఎంప్లాయ్మెంట్ చేయించుకోవడం వల్ల ఏ గవర్నమెంట్ ఉద్యోగం అన్నా వస్తే మన ఇంటికి లెటర్ వచ్చిందన్న విషయం వచ్చే వరకు మాకు తెలియదు. సో ఈ P4 కూడా అంతే, వాళ్ళకి దీని గురించి పూర్తి అవగాహన లేదు. ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళ కింద ఒక 10 మంది జాయిన్ అయితే మాకేంటి ఉపయోగం అంటారు. ఉపయోగం ఉంటుంది, మీ సమస్యలు వారికి చెప్పచ్చు, ఆ సమస్యలు వారు రెక్టిఫై చేస్తారు. అలాంటి వాళ్ళని ఎంచి వాళ్ళని మీ కింద ఒక 10 మందిని, ఇదిగో ఈ దళిత కుటుంబాలు ఈ 10 మందిని మీరు దగ్గర తీయండి. తర్వాత పాపం ఆ బ్రాహ్మణ కుటుంబం ఏటగ్రహారంలో వాళ్ళు ఉన్నారు, అగ్రహారంలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, నీటి సమస్యలు, ఇంట్లో కుటుంబ సమస్యలు. ఆ 10 కుటుంబాలు 20 కుటుంబాలు మీరు దత్తత తీసుకోండి అంటూ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మా ఏరియాలో రోడ్లు లేవు, లేకపోతే మా ఇంట్లో ఇలాగ మంచినీళ్ళు రావట్లేదు, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్కి రీచ్ అవుతుంది. ఎంప్లాయీస్కి ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఎంప్లాయీస్కి రీచ్ అవుతుంది, ఒక ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ ఇస్తారు. ఈ 10 కుటుంబాలని ఒక వ్యక్తి దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందంటే, మన మహేష్ బాబు గారు వాళ్ళ ఏరియా ఉంటుందండి, అది తెనాల దగ్గర ఒక ఏరియా, బురిపాలెం, ఆ ఏరియాలో కొన్ని కుటుంబాలని దత్తత తీసుకున్నాడు ఆయన. ఈ రోజుకి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అక్కడికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, అతనితో మాట్లాడి లెటర్ పెడతాడు, మా అమ్మాయికి ఇలాగ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ చేయించాలి, లేకపోతే మా పాప బీటెక్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇలాగ ఆ కుటుంబంలో ప్రతి సమస్యని వాళ్ళు తీర్చడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళ దాకా రీచ్ అవుతుంది. అలా ఒక వ్యక్తిలో కాదు మార్పు, ప్రతి వ్యక్తిలో చైతన్యం కల్పించాలి. ఒక టీచర్ పాఠాలు చెప్పడమే కాదు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ సమస్య కూడా రెక్టిఫై చేయాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించే ధోరణితో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు సమస్య తీరుస్తుంటే ఇక ప్రభుత్వం ఒకటే చేయాలి అంటే ప్రభుత్వానికి 110 చేతులు లేవు కదా. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు కదా. మరి మనుషులే మీరు పూనుకొని మార్పులు మీలో రావాలి, మీరు సహాయ దృక్పథం ఉండాలి, సేవా దృక్పథం ఉండాలి అనేది అలవాటు చేయడం. ఇప్పుడు నీకు నువ్వే నాయకుడు అవ్వడం కాదు, అందరినీ నాయకులుగా తయారు చేయడం. 11 మంది క్రికెట్ బాగా ఆడితేనే టీం వర్క్, ఒకడు సెంచరీ కొడితే అది విన్ అయినా ఉపయోగం లేదు. సో అలాగే టీం వర్క్ చేపిస్తున్నారు చంద్రబాబు గారు, జనాల్లోకి వెళ్తుంది, రీచ్ అవుతుంది. ఈలోపు దయచేసి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వకండి, దీనివల్ల చాలా మంచి జరుగుతుంది, చాలా అభివృద్ధి ఉంటుంది, చాలా మందికి కనెక్ట్ అవుతారు, ఒక స్నేహ సేవా దృక్పథం అనేది ఏర్పడుతుంది. ఒక మంచి విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళండి, దాన్ని డైవర్ట్ చేసేసి మీరు రాజకీయం చేయకండి. ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో సహాయ సేవా దృక్పథం నింపడమే. సో మంచి కాన్సెప్ట్, వెరీ గుడ్ కాన్సెప్ట్, ఇది ప్రజల్లో 100% రీచ్ అవుతుంది.